ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కనుక మనం చూస్తే ఈ ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పర్మిషన్ ఎట్లా తీసుకున్నట్టే మావోయిస్టుల ఫోన్లు ట్యాప్ చేస్తాం, మావోయిస్టు సానుభూతి పరుల ఫోన్లు ట్యాప్ చేస్తామని చెప్పేసి మరి పర్మిషన్ తీసుకొని ప్రజాప్రతినిధులయ్యి వ్యాపారవేత్తలు సినీ ప్రముఖులయ్యి సామాన్యులు కూడా ఫోన్ ట్యాప్ చేసినట్టు ఒక చర్చ జరుగుతున్నది. ఎట్లా చూస్తారు మావోయిస్టుల పేరుతో ఫోన్ ట్యాపింగ్ చేయడం? గతంలో మావోయిస్టులు కూడా ఫోన్ ట్యాపులు జరిగినాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏందో ఈ చర్చ జరిగేది ఒక డ్రామా. ఇదొక డ్రామా. ఎందుకు డ్రామా? ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిందంటే మావోయిస్టుల కోసం చేసినది. ఎప్పటి నుంచి చేస్తుండ్రు? వెనకటి నుంచి చేస్తుండ్రు, కొత్త ఏం కాదు. వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఉందో ప్రతి జిల్లా ఎస్పీ దగ్గర కూడా ఫోన్ ట్యాపింగ్ మిషన్స్ ఉన్నాయి. ఇవాళ కాదు ఉన్నది. నేను ఎప్పుడు చెప్తున్నంటే 2000కు ముందు నుంచే, అంటే మావోయిస్టుల పైన ఇవాళ కొత్త కాదు అది. 2000కు ముందు నుంచే ప్రతి జిల్లా ఎస్పీ దగ్గర ఫోన్ ట్యాపింగ్ మిషన్స్ ఉన్నాయి. అన్ని జిల్లాలకు కాదు, ఎక్కడైతే మావోయిస్టులు ఉన్నారో అక్కడ ఆ ట్యాపింగ్ మిషన్స్ ఉన్నాయి. ట్యాపింగ్ మిషన్స్ ఒకసారి మావోయిస్టులకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు, ఒకసారి తీవ్రవాదులకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు, లేకపోతే ఒకసారి సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు అంతవరకే ఉంటుందా? అంతవరకే ఉన్నదా? తప్పనిసరిగా తనకు వ్యతిరేకమైన అంటే ప్రతి ప్రభుత్వం కూడా ఏంటంటే తనకు వ్యతిరేకమైన వారిపైన నిఘా పెట్టడం అనేది ఎప్పటి నుంచో ఉన్నది. ఉదాహరణకు ఇందిరాగాంధీ ఉంది. ఇందిరాగాంధీ చేతిలో పట్టిన రా అనేది మరి ప్రతిపక్షాలపై నిఘా పెట్టలేదా? పెట్టకుండా ఉన్నదా? ఏ ప్రభుత్వం పెట్టలేదు. ప్రతి దేశంలో పట్టిన ప్రభుత్వం కూడా ఏంటంటే అంటే వ్యతిరేక ప్రతిపక్షాలు మాత్రమే కాదు, తన పార్టీలో ఉన్న వ్యతిరేకులతో సహా తనకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడుతాడు, ఏం మాట్లాడుతుండు అనే వాటిని కూడా ఏంటంటే వాళ్ళు ఆ నిఘా పెట్టి వాళ్ళు చేస్తారు. అంటే ఒకటే ఏంటంటే అంటే చరిత్రలో గత కాలంలో కూడా మన పాత చరిత్రలో పోతే రాజుల కాలంలో నాటికి కూడా పోతే కూడా ఏంటంటే ప్రతి రాజు తన యొక్క రాజ కుటుంబంలో ఉన్న వారిపైన కూడా నిఘా పెట్టాడు. ఎందుకనంటే వాడు ఎప్పుడు కూల్చేది తెలియదు తనను. అంటే కొడుకు తండ్రిని కూలుస్తాడు, లేకపోతే ఇంకా తమ్ముడు కూలుస్తాడు, ఇంకొకడు కూలుస్తాడు, ఆఖరి తన భార్య కూడా తండ్రిని కూల్చే పరిస్థితులు కూడా ఒక సందర్భంలో ఉన్నాయి. కాబట్టి ఏ గవర్నమెంట్ కూడా ఎవరిని నమ్మది. ఎన్టీ రామారావు ఏమైంది? తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్న రామారావును ఎవరు కూల్చిండ్రు? చంద్రబాబు ప్రభుత్వం కూరలేదా? అంటే ఎన్టీ రామారావు అంత చాలా బోలగా మాట్లాడతాడు. సరే, ఎన్టీ రామారావు నియంతృత్వం చేసిండు, కానీ తనకు అంతగా ఒక కపటమైన తెలివితేటలు అన్నీ లేవు కాబట్టి అంత బాగానే ఉందనుకున్నాడు. తను నమ్మినందుకు ఎందుకంటే అక్కడ బోల్తపడ్డాడు కదా. కాబట్టి ఇక్కడ ప్రతి ప్రభుత్వం చేస్తుంది. ఇది ఏందన్నట్టు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక రాజకీయ డ్రామా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేయడం లేదా? ట్యాపింగ్ చేయకుండా అది బతుకుతుందా? కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం లేదా? చేయకుండా బతుకుతుందా? మావోయిస్టులను చేస్తారు, రాజకీయ ప్రతిపక్షాలను చేస్తారు, అన్నీ చేస్తారు. కాబట్టి ఇవాళ ట్యాపింగ్ అనేది అవుతుందో చాలా ఇవాళ ఇజ్రాయిల్ టెక్నాలజీ వచ్చింది. ఇజ్రాయిల్ టెక్నాలజీ అవుతుందో ప్రపంచం లోపట ఎలక్ట్రానిక్ రంగం లోపట అంటే ఈ ట్యాపింగ్ లేకపోతే ట్రాకింగ్ చేయడం లోపట అంటే చాలా ఒక ఘనమైనది, అది నైపుణ్యం ఉన్నది. కాబట్టి చైనా కూడా అంతే, అమెరికా కూడా అంతే. ఈ టెక్నాలజీ ఏదైతుందో ఇలా భారత ప్రభుత్వానికి ఏనాడో వచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.